మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఏఎన్ఆర్ గారి శత జయంతి సందర్భంగా వారి సినీ ప్రస్థానానికి సంబంధించినటువంటి విశేషాలు, వివరాలు ఈ రోజు మనం నెవరు వేసుకుందాం. నటన రంగం నుంచి ఇక హీరోగా మొదటి సినిమా శ్రీ సీతారామచరణం 1944లో, మరి 2014 మనం ఆఖరి సినిమా వారిది. వాళ్ళ అబ్బాయి మనవళ్లతో కలిసి నటించడం విశేషం. 1982లో ప్రారంభమైనటువంటి ప్రతిబింబాలు సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ 2022లో రిలీజ్ అవ్వటం మరొక విశేషం. 7 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో 250కి పైగా సినిమాల్లో నటించారు. నటుడిగా అన్నేళ్లు ప్రయాణం చేయటం అరుదైన రికార్డ్ అని చెప్పాలి. తమిళ్లో డబ్ అయినటువంటి తొలి సినిమా ఏఎన్ఆర్ గారిది కీలుగురం 1949లో మయా కుధిరై పేరుతో అక్కడ డబ్ చేయబడింది. ఇక నవరాత్రి 1966లో వచ్చినటువంటి సినిమాలో 9 పాత్రలు పోషించి రికార్డ్ క్రియేట్ చేశారు. అప్పట్లో టాలీవుడ్ కు 2 కళ్లుగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కలిసి 14 సినిమాల్లో నటించారు. అగ్ర కథానాయకులు అన్ని సినిమాల్లో కలిసి నటించడం కూడా అరుదైన విశేషమే. ఇక నోవెల్ ఆధారిత సినిమాల్లో ఎక్కువగా నటించారనమాట. అప్పట్లో ఈ విషయంలో ఆయన టాలీవుడ్ లో ట్రెండ్ కూడా సెట్ చేశారు. పూర్తి నిడివి నోవెల్ సినిమా ఏది అంటే కనుక దేవదాసు, ఆ తర్వాత వచ్చింది తోడికోడళ్ళు, ఆ తర్వాత బాటసారి, డాక్టర్ చక్రవర్తి, ప్రేమ్ నగర్, సెక్రటరీ. ఈ సినిమాలన్నీ కూడా నోవెల్ ఆధారంగా రూపొందించబడినవి అనమాట. మరి ఆయన ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ చేసినటువంటి సినిమా ఇద్దరు మిత్రులు, తొలి సంగీత ప్రధాన సినిమా జయభేరి, తొలి క్రైమ్ సినిమా దొంగల్లో దొర. ఏఎన్ఆర్ గారు గాయకుడు కూడా అనమాట. ధర్మపత్ని సినిమాలు ఇందుగలడు అందులేదన్న సందేహము వలదు, ఈ పద్యంతో పాటు సీతారామచరణంలోని గురుబ్రహ్మ శ్లోకము, మాయాలోకంలో మందులున్నాయి బాబు, అలాగే బాలరాజులోని చెలియా కనరావా, ఈ పాటలన్నీ ఏఎన్ఆర్ గారే పాడటం జరిగింది. ఇక సినీ తరల కాల్ షీట్ల వివరాల కోసమని చెప్పి డైరీ వినియోగించడం అనేటువంటి సాంప్రదాయం కూడా ఏఎన్ఆర్ గారితోనే షురూ అయిందని చెప్పాలి. అత్యున్నత భారత పౌర పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్, పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాలని అందుకున్నటువంటి అతి తక్కువ మందిలో వారు కూడా ఒకరు. దాదాసాహెబ్ ఫాల్కే, నంది, ఇలా ఎన్నో పురస్కారాలు ఆయన్ని వరించడం జరిగింది.